చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కి లేదా స్టూడియోస్ కి యాక్టర్స్ కి మెసేజ్ చేస్తారు. ఏమని మెసేజ్ చేస్తారు? బ్రో ఐ హావ్ ఏ స్టోరీ అంటారు. ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, మన ఛాన్స్ ఉందా అని అడుగుతారు. నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, ఒకసారి టైం ఇస్తారా, నరేట్ చేస్తారని అడుగుతారు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇలాగే మెసేజ్ చేస్తారు. ఎస్ ఆర్ నో మీరు కూడా చెప్పండి. సో పాయింట్ ఏంది, రియాక్షన్ ఏంది? నో రిప్లై. ఎవరు రిప్లై ఇయ్యారు. మీరేమనుకుంటారు? మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు లేదా రిజెక్ట్ చేస్తారు అనుకుంటారు. కానీ పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ అప్రోచింగ్ రాంగ్ చేస్తారు. అలా మెసేజ్ చేయడమే ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ యు ఆర్ డూయింగ్. సో అందుకే ఈ వీడియోలో ఎలా ప్రాపర్ గా అప్రోచ్ కావాలి, ప్రొడ్యూసర్స్ ని కానీ యాక్టర్స్ ని కానీ ఎవరినైనా సరే ఎలా ప్రాపర్ గా అప్రోచ్ కావాలి, మన మీద ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో పక్క లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఏమేమి మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారో చెప్తా ఉంటాను. అండ్ లాస్ట్ లో అప్రోచబుల్ స్ట్రాటజీస్ ఏంది, ఎలా అప్రోచ్ కావాలి అనేది డీటెయిల్ గా కూడా చెప్తాను. 10 minutes లో ప్యాకప్ చేయడానికి ట్రై చేద్దాం. సో వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్, మీకు ఒక అప్రోచబుల్ టెంప్లెట్ కూడా రెడీ ఉంటుంది. సో ఎండ్ వరకు పక్క చూడండి. సో సింపుల్ ఎగ్జాంపుల్, కింగ్ కంటెంట్ స్టూడియోస్ ని తీసుకుందాం. ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రొడక్షన్ హౌస్, పెద్ద ఏంది కాదు, ఇట్స్ ఎ మీడియం స్మాల్ థింగ్. సో మాకే 100 మెసేజ్లు వస్తాయి. సో ఆ 100 మెసేజ్లలో మేము చాలా మందికి రిప్లై ఇవ్వము. ఎందుకు ఇవ్వము? బ్రో ఐ హావ్ ఎ స్టోరీ అనే మెసేజ్ చాలా మంది చేస్తారు. సో అందులో నువ్వు ఒక అనేది రిజెక్ట్ అయిపోతా ఉంటుంది. ఇది మేము చేసేది కాదు, ప్రతి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ మాకే 100 వస్తే పెద్ద పెద్ద వాటికి ఇంకెన్ని వస్తాయో మీరే ఊహించుకోండి. సో ఇక్కడ యాజ్ అ ఫిలిం మేకర్స్ మీరేం చేయాలి? వాళ్ళకన్నా మీరు బెస్ట్ గా ఉండాలి, అంటే వాళ్ళ నుంచి సపరేట్ కావాలి. సో జస్ట్ ఐ హావ్ ఎ స్టోరీ అంటే నడవదు. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే జస్ట్ ఐ హావ్ ఎ స్టోరీ అని మెసేజ్ పెడతారు. సో వాట్, 100 మంది దగ్గర స్టోరీ ఉంది. సో దట్స్ నాట్ ద మెసేజ్ యూ హావ్ టు. ఇక్కడ స్టోరీ ఇంపార్టెంట్ కాదు, ఆ మెసేజ్ లోపల నీకు టైం ఇచ్చి మెసేజ్ చదివి నీకు రిప్లై రావాలంటే వాళ్ళకి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా నువ్వు ఇవ్వాలి. పోనీ స్టోరీ గురించి చెప్పడం కానీ, నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్. నువ్వు జస్ట్ ఐ హావ్ ఎ స్టోరీ అని మెసేజ్ పెడితే దాని వల్ల ఆపోజిట్ పర్సన్ చదివేటానికి అంత యూజ్ ఏం లేదు. సో నువ్వు వాళ్ళ టైం కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా నీ టైం కి రెస్పెక్ట్ ఇవ్వరు. సో జస్ట్ ఐ హావ్ ఎ స్టోరీ, ఐ హావ్ ప్యాషన్ అంటే వర్కౌట్ కాదు, దానికన్నా చాలా బియాండ్ పోవాలి. సో ఫస్ట్ ఇది చేయకండి. సో నెక్స్ట్ ఏంటంటే, ఒకళ్ళు నాకు ఒక సూపర్ హీరో సినిమా, ఇంకోటి ఒక పెద్ద థ్రిల్లర్ సినిమా పంపించారు ఏడికి, కింగ్ కంటెంట్ స్టూడియోస్. నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తే సూపర్ హీరో సినిమాలు లేకపోతే పెద్ద పెద్ద థ్రిల్లర్ సినిమాలు, యాక్షన్ మూవీస్ నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాను? నేను చేయను కదా, నేను అంత పెద్ద ప్రొడ్యూసర్ ని కాదు కదా. సో సెకండ్ థింగ్ ఏం చేస్తారు చాలా మంది అంటే, ఎవరికి ఏ కథలు పంపాలి, ఎవరు మన సినిమాకి అప్రోచబుల్ ఉంటారు వాళ్ళకి అవి సెండ్ చేయరు. మీ దగ్గర ఉన్న కథ అందరు చేయాలనుకుంటే అట్లా కుదరదు కదా. సో సెకండ్ మిస్టేక్ ఏం చేస్తారంటే, ప్రొడక్షన్ హౌస్ లేదా ఎవరికి మెసేజ్ చేస్తున్నారో వాళ్ళ గురించి రీసెర్చ్ చేయరు. జస్ట్ వాళ్ళు ఎవరిదో వేరేటోళ్ళు ఏదో తీసిర్రు, నీ దగ్గర ఒక స్టోరీ ఉంది, నువ్వు అప్రోచ్ అయిపోతావు డైరెక్ట్. ఇట్ డజంట్ వర్క్అవుట్ లైక్ దట్. ఒక్కరికి ఒక్కటి ఉంటుంది. సో రీసెర్చ్ చేయాలి, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ముందు ఏం చేసిర్రు, మన దాంట్లో యాప్ అవుతుందా లేదా. ఇప్పుడు ఎవెంజర్ సినిమా స్టోరీ నాకు పంపిస్తే నేనేం చేస్తున్నాను? నేను చేయలేను కదా. నేను ఇండి ఫిలిం మేకర్స్ లేదా చిన్న ఫిలిం మేకర్స్ నాకు తగ్గట్టు ఉన్న కథలని నేను మాక్సిమం ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. సో పెద్ద కథలు చేసే వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు. సో ఎవరికి ఏం చేస్తున్నాం, ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం, ఇది చూసుకొని పోవాలి. సో సెకండ్ మిస్టేక్, రీసెర్చ్ చేయరు. సో రీసెర్చ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే, స్పామ్ చేసినట్టు మెసేజ్లు చేస్తారు. బ్రో ప్లీజ్ రిప్లై, బ్రో ప్లీజ్ రిప్లై, హ్యావ్ ఏ స్టోరీ, ఐ హ్యావ్ ఏ స్టోరీ. ఒక స్పామ్ చేసినట్టు చేస్తారు. అసలు దానికి ఒక కాంటెక్స్ట్ ఉండదు, ఏముండదు. ఐ అండర్స్టాండ్ మీకు ప్యాషన్ ఉండి అట్లా మెసేజ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ప్యాషన్ ఇంపార్టెంట్ కాదు. ఫుల్ డెస్పరేట్ గా ఉన్నావు, చాలా డెస్పరేట్ గా ఉన్నావు, దానివల్ల మెసేజ్ చేస్తున్నావు అనే పాయింట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ ప్యాషన్ కనిపిస్తలేదు, నీకు ఒక ఛాన్స్ కావాలి, నన్ను సాగొడుతున్నావు అనే పాయింట్ క్రియేట్ అవుతుంది. సో అట్లా క్రియేట్ కావద్దు. ఫాలో అప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 1, 2, 3 times ఇంపార్టెంట్. అది కూడా చాలా పద్ధతిగా చేయాలి. ఏదో నీకు కావాల్సింది నా దగ్గర గుంజుకుందాం అనే డెస్పరేషన్తో చేస్తే ఇట్ డజంట్ వర్క్అవుట్. సో ఫస్ట్ మెసేజ్, దాని తర్వాత ఫాలో అప్స్ కూడా చాలా ప్రాపర్ ప్రొఫెషనల్గా ఉండాలి. సో స్పామ్ చేయకండి. కామెంట్లలోకి వచ్చి స్పామ్ చేయడము, మెసేజ్లలో స్పామ్ చేయడము, అది నీ ప్రొఫెషనలిజంని చూపించదు. నువ్వు ఇంకా చాలా అమెచ్యూర్, చాలా బిగినర్వి అనే పాయింట్ని ఎక్కువ క్రియేట్ చేస్తుంది. నువ్వు ప్రొఫెషనల్గా అప్రోచ్ అయ్యే దానికన్నా స్పామ్ చేస్తున్నావు అని ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో డజంట్ డూ ఇట్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రూఫ్. వర్క్ ప్రూఫ్ అంటే ఎవరికైనా సరే సింపుల్గా, సపోజ్ నువ్వు వన్కన్నా మనం చేద్దాం అనుకున్నా, నువ్వు 3 క్వశ్చన్లు అడుగుతావు. నువ్వు ఏం చేసినావు, నీ ప్రూఫ్ ఏంది, నీ వర్క్ ఏంది, చూపించగలుగుతావా అనే పాయింట్ ఎవరికైనా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా నువ్వు అప్రోచ్ అయ్యేటప్పుడు, ప్రొడ్యూసర్స్ కానీ ఎవరినైనా యాక్టర్స్ కానీ అప్రోచ్ అయ్యేటప్పుడు ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వేం చేసినావు, సపోజ్ ఏం చేయకపోయినా నీ ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా నీ సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావాలి. అంటే మెసేజ్ చేసేటప్పుడే లాగ్ లైన్స్ అని ఉంటాయి, అది పంపడం నేర్చుకోవాలి. దాంతోపాటు ఇంకేమైనా మెటీరియల్ ఉంటే అది పంపించి యు ఆర్ రెడీ విత్ ఎవ్రీథింగ్ అనేది క్రియేట్ చేయాలి. జస్ట్ ఏదో పేపర్లా ఐడియా రాసి ఫోటో తీసి ఫోటో పెట్టి ఇట్లా కాదు, ఇది ప్రొఫెషనల్ థింగ్ కాదు. ప్రాపర్ దీనికి కూడా ప్రొఫెషనలిజం అనేది ఉంటుంది. సో ఆ ప్రొఫెషనల్ వేలో అప్రోచ్ కానీ ట్రై చేయండి. నువ్వు రెడీ ఉన్నావు, నేను చాలా చేస్తున్నాను,
దీని మీదనే కూర్చున్నాను, ఇదే నా ప్యాషన్, రెగ్యులర్‌గా దీని మీదనే వర్క్ చేస్తున్నాను అని క్రియేట్ కావాలి. ఎవరికి చదివే వాళ్ళకి, ఆ మెసేజ్ చదివే వాళ్ళకి క్రియేట్ కావాలి. అట్లా క్రియేట్ అయితేనే నీ మీద ఒక ఇంప్రెషన్ వస్తది. జస్ట్ స్టోరీ ఉందని, లేదా ప్యాషన్ ఉంది, లేదా యాక్టింగ్ వచ్చు అనేది ఏమున్నా సరే ఇంప్రెషన్ క్రియేట్ కాదు. 100 మెంబర్స్‌లో నువ్వు ఒకనివి అయితావు. 100 మెంబర్స్‌లో నువ్వు సెపరేట్ వీడొక్కడా అనే సిట్యుయేషన్ రావాలంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ముందు శాంపిల్స్, షార్ట్ ఫిల్మ్స్ ఏమున్నా సరే అవి పెట్టాలి. ఏం లేకపోతే ఆ ప్రాజెక్ట్ గురించే నువ్వు దాని మీదే చాలా కష్టపడుతున్నావు, దాని మీద చాలా టైం స్పెండ్ చేస్తున్నావు అనేది ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఏమైనా పెడితే నీకు కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతది. అంటే ప్లస్ పాయింట్ వచ్చే స్కోప్ ఉంటది. సో, దాన్ని బట్టి యూ కెన్ గెట్ ఏ రిప్లై. పక్కా వస్తదని కాదు, ఛాన్సెస్ ఆర్ హై నీకు రిప్లై రానికి. సో, ప్రూఫ్ ఆఫ్ వర్క్ పక్కా పెట్టుకోండి. వితౌట్ దట్ డోంట్ అప్రోచ్. దేర్ ఏం స్టోరీస్ ఉందా డోంట్ అప్రోచ్. సో, నెక్స్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. అబ్బో! చాలా అంటే చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. ఏం చేస్తారంటే మెసేజ్ చేస్తారు. కానీ ఏదో ఆ ప్రొఫైల్స్ ఎట్లుంటాయంటే ఎవరియో ఫోటోస్ ఉంటాయి. దానికి ఒక పోస్ట్ ఉండదు. ఒక 1000 ఫాలోవర్స్ ఉంటే దీన్ని ఫాలో చేసేటోడు ఎవడు ఉండడు. ఆ అకౌంట్‌లకి మెసేజ్ చేస్తారు. సో, నువ్వు అసొంటి అకౌంట్‌లకి మెసేజ్ చేస్తే నీకెందుకు రిప్లై ఇస్తారు? ఎవరో స్పామ్ చేస్తుర్రు, లేదా కావాలని నన్ను గెలుకుతుర్రు అనే ఇంటెన్షన్ క్రియేట్ అయిపోతది. సో, ప్రొఫైల్ మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ ప్రొఫైల్ ఎట్లుంది? దాని లోపల ఏముంది? వాళ్ళకి అక్కడే ట్రస్ట్ వస్తది. నువ్వు ఆ ట్రస్ట్‌నే క్రియేట్ చేసుకోకుండా డైరెక్ట్ నీకు ఛాన్సే కావాలనుకుంటున్నావు. సో, అట్లా వర్కౌట్ కాదు. చాలామంది 100 మెసేజ్‌లు వస్తే 80, 90 మెసేజ్‌ల ప్రొఫైల్స్‌లో చాలా స్టఫ్ ఉండదు. లేకపోతే చాలా మురికి స్టఫ్ ఉంటదనుకోండి బేసిక్‌గా. మళ్ళా బయోస్ సక్కగా ఉండవు, ప్రొఫైల్ పిక్చర్‌లు సక్కగా ఉండవు, ఏం సక్కగా ఉండదు. సో, అక్కడ నీ ఇంప్రెషన్ పోతుంది నీ మీద. నువ్వు అసలు ఒక ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ కాదు అనే ఫీలింగ్ క్రియేట్ అయిపోతుంది. సో, నువ్వు ఎంత మంచి స్టోరీ పంపించినా, లేదు ఇది ఏదో తీసుకొని పెట్టిండు, లేదా ఎవరిదో పెట్టిండు, ఏదో ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ క్రియేట్ అయిపోతాయి. రిప్లై ఇయ్యబుద్ధి కాదు. సో, మెసేజ్ ఎంత ఇంపార్టెంటో నీ ప్రొఫైల్ కూడా, ఏ ప్రొఫైల్‌లోకి మెసేజ్ చేస్తున్నావో అది కూడా అంతే ఇంపార్టెంట్. అక్కడి నుంచే ట్రస్ట్ అనేది స్టార్ట్ అవుతది. దాని తర్వాత ప్రాసెస్ ముంగటికెళ్తా ఉంటది. సో, ప్రొఫైల్ మెయింటెనెన్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ ప్రొఫైల్‌ని మెయింటైన్ చేసుకోండి. క్రింజ్ ఉన్న ప్రొఫైల్‌లకి మెసేజ్ చేస్తే ప్రొఫెషనలిజం కిందకి రాదు. అది ఉంటే అది అట్నే పెట్టుకోండి. ఇంకో సెపరేట్‌గా ప్రొఫెషనల్ ఇంకో అకౌంట్ అయినా పెట్టుకోండి. అందులోకైనా అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉండండి. వితౌట్ ఎంత మంచి స్టోరీ ఉన్నా అప్రోచ్ అవ్వడం రాకపోతే యూ ఆర్ డెడ్ అంతే. నువ్వు ఒక్కనివే చేసుకోవాలి. నీకైనా దమ్ముంటే నువ్వే కథలు రాసుకొని, నువ్వే పైసలు పెట్టుకొని, నువ్వే ప్రొడ్యూస్ చేసుకో. అంత మంచి చేసినా ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. బికాస్ ఒప్పుకోక ఏదో ఒక యాంగిల్‌లో మిస్టేక్స్ అవుతూ ఉండి. సో, ఎంత ప్రాపర్‌గా నువ్వు ముందు వెళ్తా ఉంటేనే అంత బెటర్. సో, అవి అన్ని మిస్టేక్స్‌కి ప్రాపర్ సొల్యూషన్స్ ఎట్లా అన్నా అని అడిగితే ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే హోంవర్క్ చేసుకో. ఫస్ట్ ఏమైనా హోంవర్క్ చేసుకో. ఫస్ట్ స్టోరీ ప్రాపర్‌గా పెట్టుకో. మొత్తం పెట్టుకో. దానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పెట్టుకో. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా పెట్టుకో. హోంవర్క్ చెయ్యి. ఏం హోంవర్క్ చేస్తావు? ఎవరిని అప్రోచ్ అవుతున్నావు? ఎందుకు మెసేజ్ చేస్తున్నావు? వాళ్ళేంటి? వాళ్ళు ఏం చేసిర్రు? నెక్స్ట్ ఏం చేయబోతుర్రు? నీది వాళ్ళకెట్లా హెల్ప్ అవుతుంది? వాళ్ళది నీకెట్లా హెల్ప్ అవుతుంది కాదు. ఏదో నువ్వు ఫేవర్ చేసినట్టు చూపియక్కడ. నా దగ్గర ఇంత మస్తు కథ ఉంది, ఇంతవరకు ఎవరి దగ్గర కథ లేదు అని ఏదో నువ్వే వాళ్ళకి ప్రొడక్షన్ హౌసెస్‌కో లేదా యాక్టర్స్‌కి ఫేవర్ చేసినట్టు ఉండకు. నీకు హెల్ప్, వాళ్ళకి హెల్ప్ అవుతది. ఇట్ షుడ్ బి న్యూట్రల్, 50-50 విన్ విన్ లాగా ఉండాలి. సో, ఆ హోంవర్క్ చెయ్యి. ఆ హోంవర్క్ ప్రాపర్‌గా చేస్తే స్టెప్స్ కూడా ప్రాపర్‌గా పడతా ఉంటాయి. సో, ఫస్ట్ ఈజ్ హోంవర్క్. సెకండ్ ఈజ్ స్టార్ట్ స్మాల్. ఆయన మెసేజింగ్ చేసినా సరే వన్ లైన్ మెసేజ్ చేయకు, లేదా 10 దాన్ని ఏమంటారు 10 ప్యాసేజులు, 5 ప్యాసేజులు అట్లా కూడా మెసేజ్ చేయకు. కీప్ ఇట్ ఎ ప్రాపర్ ఫార్మాట్. ఒక 2 ప్యాసేజెస్ లేకపోతే 4 సెంటెన్సెస్, 3 సెంటెన్సెస్ ఇట్లా పెట్టుకోండి. దీనికోసమే మీకు ఒకటి లాస్ట్ వర్డ్ చూడండి, ఒకటి ఇస్తాను మీకు, ఒక టెంప్లెట్ లాగా ఇస్తాను. సో, అది క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వర్క్, షో ప్రూఫ్ అంటేనే ప్రామిస్. అర్థమైంది. ప్రూఫ్ ప్రాపర్‌గా ఉంటే నువ్వు ప్రామిస్ చేసినట్టే. అదొక శాంపుల్ స్క్రిప్ట్ కానివ్వండి, లేదా 2 పేజెస్ స్క్రిప్ట్ కానివ్వండి, లాగ్ లైన్స్ పంపించిన ఒక 1 పేజ్ స్క్రిప్ట్ కానివ్వండి. నువ్వు ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నావు, నువ్వు ఎంత ప్రొఫెషనల్ ఉన్నావో అలా తెలియేలాగా చేయనీకి ఏదన్నా ప్రూఫ్‌గా పక్కా పెట్టుకోండి. వితౌట్ ప్రూఫ్ అది చాలా కష్టం. అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. దాని తర్వాత ప్రొఫెషనల్‌గానే అప్రోచ్ కండి. చెప్పినా కదా ఇప్పుడు దాకా ఆల్రెడీ, ప్రొఫెషనల్‌గానే అప్రోచ్ కండి. ఆ మీడియం అనేది ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసినా ఫుల్ మెయిల్ చేయాలా? ఇలా అప్రోచ్ కండి. మెయిల్ ఈజ్ మోస్ట్ ప్రొఫెషనల్ థింగ్. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసినా, చిన్న లైన్స్ పంపించినా, ఇంకా ఫుల్ డ్రాఫ్ట్స్ కావాలంటే ఐ కెన్ మెయిల్ యూ, ప్లీజ్ సెండ్ యువర్ మెయిల్ ఐడీస్. ఇట్లా మెసేజ్ చేస్తే యూ లుక్ లిటిల్ బిట్ ప్రొఫెషనల్ ఇన్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూస్. సో, అది చాలా ఇంపార్టెంట్.
సో లాస్ట్ వన్ ఇస్ రెస్పెక్ట్ దట్ టైం. నేను కలుస్తా, కలవండి, 20 మినిట్స్ మీటింగ్ ఇవ్వండి, 10 మినిట్స్ మీటింగ్ ఇవ్వండి, లేదా ఫోన్ చేయండి, ఫోన్ నంబర్ పంపిర్రి, లేదా నీ నంబర్ పంపించి నాకు కాల్ చేయని చెప్పడం, ఇవన్నీ ఉండొద్దు అస్సలు. రెస్పెక్ట్ ఎందుకు కలవాలి నిన్ను? అంటే వందల మంది మెసేజ్ చేస్తే అందరు నన్ను కలవంటే అందరు కలుసుకుంటూనే కూర్చుంటారా? అట్లా అట్లా వర్కౌట్ కాదు. సో ఫస్ట్ మనం ఇంప్రెషన్ క్రియేట్ చేసినాక ఆటోమేటిక్గా వాళ్ళే ఫోన్ చేసి కలుద్దాం అంటారు. సో ఇంప్రెషన్ క్రియేట్ చేయడం పైన ఫోకస్ చేయండి, వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేయండి. ఎవరన్నా సరే అది వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేయండి, చాలా ఇంపార్టెంట్ థింగ్. సో కలవడం ఇవన్నీ ఆపేసి, ఫోన్ నెంబర్స్ అడగడం అవన్నీ ఆపేసి, ఫస్ట్ ట్రై టు ఇంప్రెస్ దెమ్, దెన్ ఎవ్రీథింగ్ ఫాలోస్. సో ఎన్ని చెప్తున్నావు అన్న మెసేజ్ గురించి చెప్పినావు, టెంప్లెట్ గురించి కూడా చెప్పినావు. టెంప్లెట్ ఏదో ఇస్తే నేను పంపించుకుంటా అనే పాయింట్కి వస్తే టెంప్లెట్ ఇస్తాను. కామెంట్లో ఐ నీడ్ ఏ టెంప్లెట్ అని టైప్ చేయి, మీకు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ టెంప్లెట్లో మీకు స్ట్రక్చర్ ఉంటుంది, స్ట్రక్చర్ పెడతాను. ఆ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి మీ పర్సనల్ థింగ్స్ అంటే మీ స్టోరీస్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ యాడ్ చేసుకుంటూ మెసేజ్ని డ్రాఫ్ట్ చేయండి. అది మీకు పక్కా యూజ్ అవుతుంది. అదొక్క దాంతోనే పక్క రిప్లేస్ వచ్చేసాయంటే కాదు, అది ఉండాలి. నేను చెప్పిన కదా, ప్రొఫెషనల్ అకౌంట్స్ ఉండాలి, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో అవన్నీ ఫాలో అయ్యి ఈ టెంప్లెట్ యూజ్ చేసుకోండి, పక్క వర్కౌట్ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం కేస్ ఫిల్మ్ మేకింగ్ అకాడమీని ఫాలో కానీ ఇలాంటి టాపిక్స్ ఎవ్వరు బయట చెప్పరు, మనమే ఎక్స్క్లూజివ్గా మీకోసం ఫిల్మ్ మేకర్స్కి అందరికీ, యంగ్ ఫిల్మ్ మేకర్స్కి అందరికీ హెల్ప్ చేయాలి, ఎంతో అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వీఆర్ డూయింగ్ దిస్. సో ఫాలో కొట్టి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తే నాకు అంత ప్యాషనేట్గా, నేను టైం తీసుకొని నా బిజీ స్కెడ్యూల్లో టైం తీసుకొని మీకోసం వీడియోస్ చేయాలని నేను కూడా ఎగ్జైటెడ్గా ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫిల్మ్ మేకర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మీ టీమ్కి కానీ ఎవరున్నా వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మంచి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.